మన ప్రభువు ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు మరి ఒక వీడియోతో మీ ముందుకు రావాలని మనసులో ప్రేరేపించబడి మీ ముందుకి రావడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వీడియోలో కీర్తన 22లో ఉన్న ప్రవచనాలు, వాటి నెరవేర్పుని మనము చూద్దాం. కీర్తన 22 దావీదు మహారాజు, కింగ్ డేవిడ్, దావీదు మహారాజు సుమారు 1000 సంవత్సరాలు, క్రీస్తు పూర్వము 1000 సంవత్సరాల క్రితం పరిశుద్ధాత్ముడి ప్రేరణతో ఆయన ప్రవచించడం జరిగిందండి. దాని నెరవేర్పు చూద్దాం. అసలు ఈ కీర్తన దేని గురించి ఉంటుంది అని అంటే, ఇది యేసుక్రీస్తు వారి శిలువ గురించి ఉంటుంది. ఈ కీర్తన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ గురించి కీర్తన ఉంటుంది. కీర్తన 22:1 నేను చదువుతున్నాను, చూడండి. నా దేవా నా దేవా, నీవు నన్నేలా విడనాడితివి. ఇది కీర్తన 22:1 ఉంటుంది. దీని నెరవేర్పు మనం ఎక్కడ చూస్తామని అంటే, మత్తయి 27:46 ఏలి ఏలి లామా సబ్దకాని అని యేసుక్రీస్తు వారు అంటూ మనం చూస్తాం. చూడండి, యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన మాట అది, ఏలి ఏలి లామా సబ్దకాని అనే మాట. చూడండి, ఆ విషయాన్ని మనం ఏం చేయాలి, గమనించాలి. అలాగే కీర్తన 22:27 మనం చూస్తే, నన్ను చూచేవారంతా పెదవులు విరిచి తల ఆడిస్తూ నన్ను అపహసిస్తున్నారు. ఇది కీర్తన 22:7 మనం చూడవచ్చు ఈ మాట. దాని నెరవేర్పు మనం చూస్తే మత్తయి సువార్త 27:39 చూస్తే, ఆ దారిన వెళ్ళిన వారు తలలాడిస్తూ ఆయన్ని దూషించినట్టుగా మనం ఏం చేయవచ్చు, చూడవచ్చు. కాబట్టి ప్రవచనంలో ఏమని రాస్తుంది, ఆయనని అవహేళన చేస్తున్నారు దారిన వెళ్ళిన వారు. అది సిలువలో అది నెరవేర్పు జరిగింది. యేసుక్రీస్తు వారిని సిలువ వేసినప్పుడు అటుగా వెళ్తున్న వాళ్ళు తలలాడిస్తా ఆయన ఏం చేస్తున్నారు, దూషిస్తున్నారు. అలాగే కీర్తన 22:8 ఏమని ఉందనంటే, యెహోవా మీద నీ భారం మోపు, ఆయన వాడిని విడిపిస్తాడేమో అని అన్నారు అని రాస్తుంది. కీర్తన 22:8